మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు సీఎం అయినాక కక్ష రాజకీయాలు చేయాలనుకుంటే కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నోళ్లను సర్కారు లాంఛనాలతో జైలుకు సాగదోలి చిప్పకుడి చేతుల పెట్టేటోడట. అట్లా జైలుకు సాగదోలుతలేడంటే బీఆర్ఎస్ పార్టీలు వాళ్ళ 10 ఏళ్ల ఏలుబడిలా తప్పులు చేయకనా రేవంత్ సార్కు వాళ్ళ మీద పగలేకనా అరుచుకుందాం పారి. డ్రోన్ ఎగరేసిందని డ్రోన్ ఎగరేస్తే ఎవరైనా అనుమతి తీసుకోకుండా ఒక డ్రోన్ ఎగరేస్తే ఆ డ్రోన్కు 500 రూపాయలు ఫైన్ వేస్తారు అధ్యక్ష. కానీ పార్లమెంట్ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను అరెస్టు చేసి జైలుకు పంపించి ఇన్నరా సీఎం రేవంత్ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి 16 రోజులు డిటెన్షన్ సెల్లో ఒక్క మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు పనిచేస్తున్నా అధ్యక్ష. మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సార్ను కారు పార్టీ ఏలుబడిలా కావాలని కేసు పెట్టి జైలుకు పంపి ముప్పు తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్లు దాగిపించినా గానీ ఇప్పుడు అవన్నీ పక్కకు పెట్టి మొదలు పబ్లిక్ కోసం పనిచేస్తున్నా అనగానే ముఖ్యమంత్రి సార్ అన్న మాటలు ఈయన మాజీ మంత్రి కేటీఆర్ సార్ కూడా ఇట్లా అనుకొచ్చిండు. ఇంకా విచిత్రం, నాకు ఇంకా గమ్మత్ అనిపించింది ఆయన అధ్యక్ష. ఆయన ఏమైనా స్వాతంత్ర ఉద్యమం చేసి జైలుకు పోయింది అధ్యక్ష? ఏం చేసిపోయింది అధ్యక్ష జైలుకి? ఆయన అది పెద్ద సానుభూతి. మేము పోలేదా జైలుకి? వరంగల్ జైలుకి నేను కూడా పోయిన తెలంగాణ ఉద్యమంలో. ఇన్నరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి మీ ఇంటికి ఇవ్వాలని జూబ్లీహిల్స్ ప్యాలెస్ మీదకి ప్రైవేట్ డ్రోన్ పంపితే ఊకుంటావా? అక్కడ నీ బిడ్డనో నీ వైఫో ఉంటే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు ఫోటోలు తీస్తే ఊకుంటావా? ఎవరి ఇళ్లలో పడతా వాళ్ళ ఇళ్ళ దొరబడతా, నా ఇష్టం ఉన్నట్టు చేస్తా, అరాచకం చేస్తా అంటే ఊకుంటారా అధ్యక్ష? అనుమతి లేకుండా ఇండ్లకు డ్రోన్లు పంపితే ఊకుంటారా అని గట్టిగానే గరానికి వచ్చిండు. అయ్యా సీఎం యనుమల రేవంత్ సారు మీరు ఎందుకు అప్పుడు డ్రోన్లు పంపిర్రు? మంది సంసారాల మీద మనసు పెట్టని మీరు ఎందుకు పంపిర్రో ఏమో గానీ ఇట్లా అసెంబ్లీలో పాత ముచ్చట్లు ఎత్తేసుకుంటా ఇట్లా మనిషికో మాట అనుకున్నారట. అయ్యా అసెంబ్లీ అంటేనే ప్రజల కోసం చర్చ పెట్టేందుకు నడిపియాలి. రాష్ట్ర ప్రజలకు ఏం కావాలనో మాట్లాడాలే గానీ ఇట్లా రంకు బొంకు ముచ్చట్లు మాట్లాడి సబ్బండ తెలంగాణకు అసెంబ్లీ సమావేశాల సాక్షిగా ఏం సందేశం ఇస్తున్నట్టు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.